శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మిత్రుడు శ్రీ గణేష్ను, అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా నిర్ణయం తీసుకొని వారిద్దరిని అత్యధిక మెజారిటీతో కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి గెలిపించమని నాకు ఆదేశాలు ఇస్తే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మిత్రుడు పట్నం మహేందర్ రెడ్డి గారు, మిత్రుడు సోదరుడు మైనంపల్లి హనుమంతరావు గారు, మాజీ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు, కంటోన్మెంట్ నియోజకవర్గ నాయకులు వెన్నెలమ్మ గారు, దేవేందర్ గారు, అదేవిధంగా రాజేంద్రన్ గారు, అదేవిధంగా మిత్రుడు జంపన ప్రతాప్ గారు, చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, డివిజన్ల అధ్యక్షులు, అదేవిధంగా వార్డు కమిటీ నాయకులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మా సోదరిమణులందరూ కూడా వేలాదిగా వచ్చి శ్రీ గణేష్ను, సునీత మహేందర్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా, ముఖ్యంగా 2018 ఎన్నికల్లో కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో చంద్రశేఖరరావు గారు ఆనాడు కుట్ర చేసి వేలాది మంది పోలీసులను పెట్టి అర్ధరాత్రి పూట నా తలుపులు బద్దలు కొట్టి అక్రమంగా అరెస్టు చేసి కొడంగల్ ఎమ్మెల్యేగా నన్ను ఓడిస్తే 3 నెలలు తిరిగే లోపలనే మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ గారు నన్ను ఇక్కడ ఎన్నికల బరిలో దింపిండ్రు. ఆనాడు 35 లక్షల ఓట్లుండే, దాదాపుగా 3000 పోలింగ్ బూతులు ఉండే. 14 రోజుల్లో ఎక్కడ పోవాలనో, ఎక్కడ తిరగాలనో, ఎవరిని కలవాలనో, ఎవరిని ఎన్నికల్లో ఏజెంట్లుగా పెట్టాలనో తెలియని గందరగోళ పరిస్థితి ఉండే. కానీ ధైర్యం చేసి మీ దగ్గరికి వచ్చిన, మీ మధ్యలో నిలబడ్డా, మీరందరూ మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ భుజాల మీద మోసి పల్లకిలో పార్లమెంటుకు పంపించిండ్రు. ఆనాడు మీరందరూ ఈ ప్రాంత సమస్యల మీద ప్రశ్నించే గొంతుకై ప్రభుత్వాలను నిలదీస్తాడని ఆనాడు మీరు ఆదరించి అభిమానించి మీరు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నుకున్నారు. మీరిచ్చిన మద్దతుతో, మీరిచ్చిన బలంతో ఏ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలే. గల్లీ నుంచి ఢిల్లీ వరకు మన సమస్యల మీద కొట్లాడి మన ప్రాంత సమస్యల్ని ప్రశ్నించే గొంతుగా మారి అటు పార్లమెంటు నుంచి ఇటు రాష్ట్ర శాసనసభ వరకు ప్రతి అంశాల మీద మనం కొట్లాడినాం. ఈ పనితనాన్ని చూసి సోనియమ్మ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చేసి తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావును ఓడించాలి, చంద్రశేఖరరావును ఓడిస్తేనే 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి సోనియమ్మ నాకు చెప్పింది. ఆమె ఆశీర్వాదం తీసుకొని బయలుదేరి మొన్న డిసెంబర్లో ప్రజలందరూ అండగా నిలబడి ఆ ఎన్నికల్లో చంద్రశేఖరరావును తెలంగాణకు చేసిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని డిసెంబర్ నాడు ఎన్నికల్లో చంద్రశేఖరరావును ఓడించిండ్రు, ఇందిరమ్మ రాజ్యాన్ని గెలిపించిండ్రు, ప్రజా పాలన తీసుకొచ్చిండ్రు. ఇవాళ కేసీఆర్ను ఓడించిండ్రు మీరు, కేసీఆర్ను ఫామ్ హౌస్కు పంపించిండ్రు మీరు. ఇవాళ కేసీఆర్ ఇక లేవ్వలేడు, కారు షెడ్డుకు పోయింది, కార్ఖానా నుంచి మళ్ళా వాపసు రాదు. కారు ఇంకా తూకానికి అమ్మాల్సిందే. ఇక తూకం కోసం పాత సామాన్లు గజ్వేల ఫామ్ హౌస్ చుట్టూతో తిరుగుతుర్రు, తూకానికి ఎంత అమ్ముతావని.